తులసిని కష్టాలు పెట్టి ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించేసేయాలని ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసి, అది కూడా సిద్ధు చేతుల మీదుగానే పని వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించేసి, రేపటి నుంచి మీరెవ్వరూ పనిలోకి రానవసరం లేదు అని బసవరాజు బామ్మ వాళ్ళు చెప్తారు. ఇలాగైనా ఇంటి పనులు అన్నీ ఒక్కతే చేయలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని బసవరాజు, విశాలాక్షి, కనిష్క అందరూ కలిసి ప్లాన్ చేసి ఉంటారు. దాంతో తులసి ఇంటి పని, వంట పని మొత్తం కూడా చేస్తూ ఉంటుంది. వంట పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద అరిటాకుల్ని వేస్తూ ఉంటుంది. అందరూ భోజనాలకి వచ్చి కూర్చుంటారు. అప్పుడే కీర్తి, అదేంటి ప్లేట్లు పెట్టకుండా ఇక్కడ అరిటాకులు వేశారేంటి, ఎందుకు ఈ అరిటాకుల్లో ఎందుకు తినాలి అని కీర్తి ప్రశ్నిస్తూ ఉంటుంది. కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇలా అరిటాకుల్లో ఇంటిళ్ళపాది తినడం మన ఆచారంలే, సాంప్రదాయంలే అని బామ్మ చెప్తుంది. అలా తులసి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. తులసి దగ్గరుండి సిద్ధుకి కూడా వడ్డిస్తూ ఉండటంతో సిద్ధు చాలా సంతోషపడుతూ తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో తులసి చేతి వంట, అద్భుతం అంటూ మహేష్ పొగుడుతూ తింటూ ఉంటే కనిష్క, నీలిమ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. అలా అందరూ భోజనాలు పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉన్న అరిటాకుల్ని, ఎంగిలి ఆకుల్ని అన్నీ కూడా తులసిని తీస్తూ ఉంటుంది. అయితే ఒక ఆకు కింద కొంత డబ్బు ఉంటుంది. వెంటనే ఆ డబ్బు తీసుకొని, ఇదిగోండి ఒక విస్తర కింద ఇదిగో ఈ డబ్బులు ఉన్నాయి అని బసవరాజ్కి తులసి ఇస్తూ ఉంటుంది. ఇది కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అందరూ అరిటాకుల్లో ఇలా భోంచేసిన తర్వాత కొత్త కోడలికి ఇలా డబ్బులు విస్తర కింద పెట్టటం మా ఇంటి సాంప్రదాయం అని బామ్మ చెప్తోంది. దాంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. అంటే బసవరాజు, బామ్మ ఏదో పెద్ద కుట్ర చేసి ఇదంతా చేస్తూ ఉంటారు. మరి సిద్ధు మళ్ళీ తులసిని ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకో.